శ్రీశైలం శక్తి మరియు జ్యోతి యొక్క నిలయం. శారణ్యకు పట్నంలో ఉండాలంటే చాలా ఇష్టం. కాని ఈసారి వేసవి సెలవులకు తన సరసిజపాటితో కలిసి శ్రీశైలం ప్రయాణం మొదలుపెట్టింది. పాటి, శ్రీశైలం అంటే కేవలం కొండలేనా? అక్కడ ఏముంటుంది అని అడిగింది శారణ్య. పాటి నవ్వింది. శ్రీశైలం అంటే కేవలం కొండలు కాదు, ఇది ఎన్నో అద్భుతాల నిలయం. నల్లమల అడవులు, కృష్ణమ్మ నది, ఇంకా ఎంతో పవిత్రమైన శక్తి ఇక్కడ ఉంది అంది. వారు కృష్ణానదిని చూసే వ్యూ పాయింట్ దగ్గర ఆగారు. ఆలయ గోపురం ఎంతో గొప్పగా కనిపించింది. లోపలికి అడుగుపెట్టగానే చల్లని గాలి తగిలింది. శారణ్య, ఇక్కడ రెండు అద్భుతమైన శక్తులు ఒకేచోట ఉన్నాయి. ఒకరు శ్రీ మల్లికార్జునస్వామి, ఇంకొకరు శ్రీ భ్రమరాంబికాదేవి అని పాటి చెప్పింది. ముందుగా వారు జ్యోతిర్లింగమైన శ్రీ మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. ఈ లింగం చాలా పురాతనమైనది. శివుడిక్కడ వెలుగు రూపంలో ఉన్నాడు, అందుకే దీన్ని జ్యోతిర్లింగమంటారు అని పాటి వివరించింది. శారణ్య ఆ శివలింగాన్ని తాకింది. ఓహో, ఈ రాతిలో ఎంత శక్తి ఉంది! వేల సంవత్సరాల చరిత్ర ఇందులో నిండి ఉంది అని తనలో తను అనుకుంది. ఆ శక్తి ఆమె గుండెలోకి ప్రవహించినట్లు అనిపించింది. తరువాత వారు శ్రీ భ్రమరాంబికాదేవి ఆలయం వైపు నడిచారు. దేవి ఆలయం శక్తిపీఠాలలో ఒకటి. శివుడి సతీమణి పార్వతీదేవి ఇక్కడ భ్రమరాంబికా రూపంలో పూజలందుకుంటోంది అందిపాటి. భ్రమరాంబికాదేవి అంటే ఎవరు పాటి? ఆ పేరు ఎందుకొచ్చింది అని శారణ్య ఆశ్చర్యంగా అడిగింది. పాటి ఒక పాత కథ చెప్పడం మొదలుపెట్టింది. ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతన్ని ఓడించడానికి దేవి తుమ్మెద భ్రమరం రూపంలో వచ్చింది. లక్షలాది తుమ్మెదలు కలిసి పెద్ద సైన్యంగా మారాయి. ఆ తుమ్మెదల సైన్యం చేసిన భయంకరమైన శబ్దానికి ఆ రాక్షసుడు భయపడిపోయాడు. చివరకు దేవి అతన్ని సంహరించింది. అందుకే ఆమెకు భ్రమరాంబికాదేవి అనే పేరు వచ్చింది అని వివరించింది పాటి. అందుకే శారణ్య, శ్రీశైలం ఎంతో గొప్పది. మగశక్తి అయిన మల్లికార్జునుడు, ఆడశక్తి అయిన భ్రమరాంబికాదేవి ఇక్కడ కలిసి ఉన్నారు. ఈ రెండు శక్తుల కలయికే ఈ ఆలయం గొప్పదనం అని పాటి ముగించింది. శారణ్య చిరునవ్వుతో పాటి చేతిని పట్టుకుంది. కొండలపైన కృష్ణమ్మ ఒడ్డున ఉన్న ఈ అద్భుత శక్తిని అనుభవించడం ఆమెకు గొప్ప అనుభూతినిచ్చింది. శ్రీశైలం గురించి మర్చిపోలేని జ్ఞాపకాన్ని తీసుకెళ్ళింది.